విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించింది. 5 నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రేపటి నుంచి 5 రోజుల పాటు నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు. ఇక విజయవాడ ఉగ్ర లింక్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించడం జరిగింది. 5 నిందితులకు 5 రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రేపటి నుంచి 5 రోజుల పాటు నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉగ్రవాదులకు సంబంధించి కూడా దాదాపుగా ఇటీవల కాలంలో విజయవాడ షెల్టర్ బేస్ చేసుకుని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కావచ్చు, మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు, దాదాపుగా 12 మందికి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ విజయవాడ 4th AM కోర్టులో హాజరుపరిచారు. ఉగ్ర లింకుల కేసులకు సంబంధించి 5 నిందితులు షరీఫ్, సాహెన్ బేగు, దానిష్, అబ్దుల్ సలాం, సైదా బేగంను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి 2 రోజుల క్రితం విజయవాడ 4th AM కోర్టులో కొత్తపేట పోలీసులు అంటే విజయవాడ కొత్తపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై ధర్మాసనం నిన్న మొత్తం విచారించింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈ 4 సంబంధించి కూడా 5 నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా 4వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి 5 రోజుల పాటు నిందితుల్ని సిట్ అధికారులు విచారణ చేయబోతా ఉన్నారు. రేఖ, శివ, 5 రోజుల కస్టడీ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కోసం ఏ విధమైన క్వశ్చన్స్ అడిగే పరిస్థితి నెలకొంటుంది? ఆంధ్రప్రదేశ్ టార్గెట్ గా ఎందుకు మీరు ఇక్కడ చేయాల్సి వచ్చింది? ప్రధానంగా ఎందుకు ఇక్కడ టార్గెట్ చేసుకొని మీరు ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ని షెల్టర్ జోన్ గా ఎంచుకున్నారా, లేకపోతే విజయవాడ కేంద్రంగా ఎన్ని రోజుల నుంచి కార్యకలాపాలు కాల్చేస్తున్నారు? ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా సంబంధించిన 12 మందితో గ్రూపు, అలాగే 40 మంది పైగా మరొక గ్రూప్ ఉంది. ఇంకా ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఈ గ్రూప్ లో సభ్యులు ఎవరు? మీకు ఆర్గనైజ్ చేయమని చెప్పింది ఎవరు? అలాగే మీకు ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు? అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏమన్నా విధ్వంసమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారా? అలాగే మీరు ఎందుకు గూగుల్ కు సంబంధించి కూడా బాంబులు ఎలా తయారు చేయాలి, అలాగే బాంబులు ఎలా పేల్చాలి అనే దానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేశారు. అసలు సెర్చ్ చేయడానికి గల కారణాలు ఏంటి? మీరే సెర్చ్ చేశారా, వేరే ఎవరన్నా సెర్చ్ చేశారా? అలాగే సోషల్ మీడియాలో మీరు పెడుతున్న పోస్టులు మీ అంతటా మీరే పెడుతున్నారా, లేకపోతే ఎవరైనా తయారు చేసి మీకు పంపిస్తే మీరు పెడుతున్నారా అనే కోణంలో దాదాపుగా 40 నుంచి 45 అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ఈ 5 నిందితులు విడివిడిగా ఆ తర్వాత కలిపి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ, శివ, అదేవిధంగా వీరి యొక్క సామాజిక ఆర్థిక నేపథ్యం, బ్యాంకు లావాదేవీల గురించి కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా వారి బంధువులను కూడా విచారించే సందర్భాలు ఏమైనా నెలకొంటాయి అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే రేపు కస్టడీకి సంబంధించి 5 రోజుల పాటు కొత్తపేట పోలీసులు ఒక సిట్ గా ఏర్పడ్డారు కాబట్టి ఆ పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత వారిచ్చిన సమాచారాన్ని బ్యారేజ్ వేసుకొని వారి బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, దీంట్లో వారికి డైరెక్షన్స్ ఇచ్చిన వ్యక్తులు కావచ్చు, వీరందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఆ విచారించే క్రమంలో ఎటువంటి ఈ అంశాలు వస్తాయనేది కూడా మనం ఇందాక అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 5 రోజుల కస్టడీలో చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఆ వచ్చిన సమాచారాన్ని బేరేజ్ చేసుకుని మరికొంతమంది నిందితులను కూడా చేర్చే అవకాశం కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక విజయవాడ ఉగ్ర లింక్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించడం జరిగింది. 5 నిందితులకు 5 రోజుల కస్టడీని అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రేపటి నుంచి 5 రోజుల పాటు నిందితులను విచారించనున్నారు సిట్.